సార్, లాస్ట్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మెడికల్ కాస్టింగ్ అనేది చాలా పెరిగిపోయింది. మరి వచ్చే బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్ ఏమన్నా చేంజ్ అవుతాయంటారా? ఏమో నాకైతే ట్యాక్స్ ల్యాబ్స్ మారుతాయో లేదా బడ్జెట్లో ఏం చెప్తారా అనేటువంటిది ఆ హల్వా సెరమనీలో నేనైతే లేను కాబట్టి నాకు ఐడియా లేదు. బడ్జెట్ వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆ బడ్జెట్లో కూడా ఏంటంటే ఇదంతా ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ఈవెన్ పెద్దగా గవర్నమెంట్ కూడా పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి ఆశావాహులకి అయితే కనుక ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది. ప్రభుత్వానికి ఉన్నటువంటి డబ్బులన్నీ నాకు ఇచ్చేసినా కూడా ఆనందంగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ట్యాక్స్ ల్యాబ్ది పక్కన పెట్టేస్తే హెల్త్ కాస్ట్ ఏదైతే మీరు చెప్పారో ఇందాక మనం చెప్పుకున్నటువంటి దిక్కుమాలిన మధ్య తరగతిని మనం ఏదైతే మనం అనుకుంటున్నామో గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము అండ్ ప్రైవేట్ హాస్పిటల్ తాలూకా ట్రీట్మెంట్ తట్టుకోలేము. అండ్ ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటి అంటే గనక మధ్య తరగతి కుటుంబీకులు ఈ కాస్ట్ ని తట్టుకోలేరేమో అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా మంది ఫీల్ అవుతుంటారు. బట్ మనం చెప్తున్నటువంటి ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒకసారి వింటే ప్రతి మధ్య తరగతి కుటుంబీకుడికి ఆదాయం పెరిగింది, లైఫ్ స్టైల్ పెరిగింది, పెన్షన్ పెరిగింది, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులు పెరిగాయి. ఈ రోజుల్లో ఈ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదు. ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా కనీసం 10 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ ఉందని నీతి ఆయోగ్ తాలూకా రిపోర్ట్ ఉంది. ఇంకా వేరేగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఈ గణాంకాలు క్లియర్ కట్గా చెప్తున్నాయి మనకి. పోనీ అలా కాకుండా ఇంకోలా ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చాయి కాబట్టి హెల్త్ కాస్ట్ పెరిగింది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇక మీదట నెసెసిటీ కాదు, అంటే లగ్జరీ కాదు, నెసెసిటీ మ్యాండేటరీ అనేటువంటి పద్ధతుల్లో ఎవరు ఆలోచించాలి అంటే వాడి దగ్గర కనీసం 10 లక్షల రూపాయలు కూడా లేనివాడు ఈ థాట్ ప్రాసెస్లో ఉండాలి. కానీ స్టాక్ మార్కెట్లు పెరిగాయి, భూముల తాలూకా ధరలు పెరిగాయి, ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 10 లక్షల రూపాయలు నిల్వ అనేటువంటిది కొనువ ఆల్రెడీ బ్యాంకుల్లో డిపాజిట్ల కిందో లేదంటే బంగారం కిందో చిట్ ఫండ్లోనే ఎక్కడో దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. వీళ్ళ తాలూకా ఆలోచన ఏంటి అంటే నేను సంవత్సరానికి ఆ 25,000 రూపాయలు 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎందుకు ఇచ్చుకోవాలి, ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోనీ 3 సంవత్సరాలు గట్టిగా నేను ప్రతి నెల 25,000 రూపాయలు చొప్పున నేను సేవ్ చేసుకుంటే నా దగ్గర 10,000 రూపాయలు మెడికల్ కార్పస్ అనేటువంటిది క్రియేట్ అవుద్ది కదా అని చెప్పేసి అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీకి నేను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో చాలా మంది ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా అంటే మనం కాస్ట్ పెరిగింది అని చెప్పేసి అని అంటున్నాం. ఓకే, ఎప్పుడైతే కోవిడ్ తర్వాత ట్రీట్మెంట్ తాలూకా కాస్ట్, డయాగ్నోస్టిక్ తాలూకా కాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ 10 లక్షల రూపాయలు హాస్పిటల్స్ కి పెద్దగా ఆనట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలు కట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పినటువంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి 10 లక్షల రూపాయలు అంటే ఒక డెలివరీ కావాలి అన్నా లేదంటే పిల్లలు కావాలి అన్నా ఈ రోజుల్లో 10 లక్షలు 15 లక్షల రూపాయలు అనేటువంటిది ఈజీగా పక్కన పెట్టగలిగేటువంటి కెపాసిటీ పెరిగింది. అంటే ఆ రకంగా చూసుకునేటప్పుడు మనల్ని మనం పొగుడుకోవాల్సినటువంటి అవసరం. అలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి సార్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫ్యామిలీలు దివాలాలు తీస్తాయి సార్ అనేటువంటి పాత పద్ధతుల్లో ఒకప్పుడు ఉండేదేమో. ఇప్పుడు కూడా ఏంటంటే ఓకే, కొన్ని ఫ్యామిలీస్ కావాలి, మ్యాండేటరీగా ఉండాలి. అండ్ దట్టు మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా మంది థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఓకే 10 లక్షలు కాకపోయినా ఒక 5 లక్షలు అనేటువంటి చేతిలో ఉంటే చాలు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అంటే మరి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే జస్ట్ 5 లక్షలే బిల్ అవుతుందా, 5 లక్షల పైన అయితే కనుక డిస్కౌంట్ వస్తుందా అనేటువంటి ఆలోచన నాకు తెలియదు. అంటే 5 లక్షలు కట్టగానే డాక్టర్ కూడా ఫ్రెండ్ అయిపోతాడు అనమాట. ఫ్రెండ్ అయిపోగానే ఏంటంటే బిల్లు డిస్కౌంట్ ఇచ్చేయని చెప్పేసి అని బాటా రేట్లో 4,99,999 రూపాయల వరకే బిల్లు అవుతే మిగతా రూపాయి వెనక్కి వస్తుంది అనేటువంటి ఆలోచనలో చాలా మందికి రావడం వచ్చేసింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే వేరే పాయింట్ కింద మనం మాట్లాడతాం అంటే అనారోగ్యం రావడానికి గల మేజర్ కారణాలు సిగరెట్, మందు, ఈ రెండే కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు వీళ్ళు ఆన్ అండ్ యావరేజ్ గా ఏదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా మందు మీద రికార్డ్ సేల్స్ జరుగుతాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, హైయెస్ట్ రికార్డ్ సేల్స్ ఇన్ ఆల్కహాల్ కన్సంప్షన్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, సినిమాల్లో వేస్తారు, సీరియల్లో వేస్తారు. సిగరెట్ తాగితే హానికరం అని తెలుసు. ఈ రెండింటి వల్ల ఆరోగ్యానికి అనారోగ్యం వస్తుందని కూడా తెలుసు మనకి. అండ్ ఒక చిన్న అంచనా ప్రకారం అంటే ఒక సర్వే ప్రకారం ఏంటి అంటే నెలకి 2,000 రూపాయలు సిగరెట్ మీద, ఇంకో 2,000 రూపాయలు మందు మీద అనేటువంటిది ఖర్చు పెడుతున్నారు ఆన్ అండ్ యావరేజ్గా. అయితే ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే వాడు ఎప్పుడైనా ఆరోగ్యం డ్యామేజ్ అయితే
ప్రాబ్లం వాడికి ఉండదు. ఎందుకంటే వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో వేసేస్తారు. హాస్పిటల్లో వేసేస్తే కనుక వాడు బయటకు వస్తారో రాడా అని బయట ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తలపట్టుకొని కూర్చుంటారు. ఆ హాస్పిటల్ బిల్ ఎంత అవుతుంది అనేటువంటి తలపట్టుకొని కూర్చునేది బయట వాళ్ళు. సో నేను ఈ కొత్త తరం వాళ్ళకి ఏంటంటే కొత్త మైండ్ సెట్ ఐడియాలజీ వచ్చింది కాబట్టి 2,000 రూపాయలు సిగరెట్కి పెడుతున్నారు, 2,000 రూపాయలు మందుకు పెడుతున్నారు కదా, దాన్ని మీరు 3,000 రూపాయలు చేయండి. అంటే మీరు సిగరెట్కి తాగేది 3,000 రూపాయలు చేయండి, మందుకు తాగేది 3,000 రూపాయలు చేయండి. మొత్తం కాస్ట్ అంతా 6,000 రూపాయలు అవుతుంది. ప్లస్ ఇంకొక 1,000 రూపాయలు అడిషనల్ గా పెట్టుకోండి. 3,000తో మందు తాగండి, 3,000తో సిగరెట్ తాగండి, 1,000 రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దట్ ఇందాక నేను చెప్పినటువంటి బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నువ్వు కట్టినటువంటి ఈ 1,000 రూపాయలతో హెల్త్ కవరేజ్ అనేది వస్తుంది. దానివల్ల నువ్వు 5 లక్షల బిల్ అవ్వచ్చు, 10 లక్షల బిల్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలాంటి వాటికి రాజీవ్ ఆరోగ్యశ్రీలు, జగనన్న స్కీములు, తర్వాత రాజశేఖర రెడ్డి స్కీములు పనిచేయకపోవచ్చేమో. బట్ అలాంటి వాటికి ఏంటంటే మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంతవరకు కేర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం తాగి తందనాలాడి జల్సా చేసిన దానికి మూల్యం మనమే చెల్లించుకుంటున్నాం. 1,000 రూపాయలు పక్కన పెట్టేస్తే చాలు. జనరల్ గా 12,000 రూపాయలకి మంచి ఒక 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. అది తీసుకునేటప్పుడు బయట ఫ్యామిలీ మెంబర్స్ కి తలనొప్పి ఉండదు, నువ్వు బయటికి సేఫ్ గా రావచ్చు, మంచి ట్రీట్మెంట్ అందుతుంది అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో ట్యాక్స్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ 80D తాలూకా సెక్షన్ కి ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 10 ఏళ్ల కిందటివో 6 ఏళ్ల కిందటి తాలూకా నెంబర్ల కింద మనం చూసుకుంటున్నాం. కోవిడ్ తర్వాత కాస్ట్ బాగా పెరిగింది అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక 50 ఏళ్ల పర్సన్ 2+2 కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, 50 ఏళ్ళ పర్సన్, వాడికి షుగరు, బీపీ ఉంది. సో వాడికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల రూపాయలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలు కావాల్సి వస్తుంది మినిమం అది. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 25,000 డిడక్షన్ ఏదైతే ఉందో అది సరిపోదు. దీనికి తోడు మళ్ళీ డయాగ్నోస్టిక్ టెస్ట్లు, ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెకప్స్ అని చెప్పేసి అని ఈ రోజుల్లో ఒక 5,000 రూపాయలకి ఒక బేసిక్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఫుల్ బాడీ చెకప్ అనేటువంటిది జరగట్లేదు. ఓ 10,000 రూపాయలు, 12,000 రూపాయలు అనేటువంటిది ఖచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుంది. సో మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం ట్యాక్స్ ల్యాబ్ లో చేంజెస్ వస్తే మంచిదే. బట్ గవర్నమెంట్ ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే వీటినే ఆసరాగా వాడుకొని వీటిల్లోనే ఫేక్ బిల్స్ పెట్టడం, వీటిల్లోనే ఫేక్ పాలసీస్ అనేటువంటివి క్రియేట్ చేయడం. ఆ నెంబర్స్ 80Dలో మనం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ప్లాన్ చేసుకొని తగ్గించుకోరా బాబు అంటే కనుక అలా చేయకుండా స్కామ్ చేసి తగ్గించుకునేటువంటి బాపతులు ఎక్కువైపోయారు. సో ఆ తలనొప్పి మాకు వద్దు, మేము ఎటువంటి డిడక్షన్స్ ఇవ్వదలుచుకోలేదు, ప్లేన్ నువ్వు ఎంత సంపాదిస్తావో దానికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టే అన్నట్టుగా కొత్త రెజీమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త రెజీమ్కి వచ్చినప్పుడు 80Cలో ఎంత పెట్టుకుంటే నీకేంటి, 80Dలో నీవు పెట్టుకుంటే ఏంటి, 80CCDలో ఎంత పెట్టుకుంటే నీకేంటి, ఇది కాకుండా 80GG ఇలాంటి సెక్షన్లతో నాకు సంబంధం లేదు. నువ్వు సంపాదించుకుంటున్నాను నాకు అట్టు, నువ్వు డబ్బులు నీ ఇష్టం, నువ్వు తాగుతావా, తందనాలు ఆడతావా, ఖర్చు పెట్టుకుంటావా, 80Cలో పెడతావా, 80Dలో పెడతావా అన్నది నాకు అనవసరం అనేటువంటి థాట్ ప్రాసెస్ లో గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు 80D తాలూకా లిమిట్ మీరు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచండి, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు చేయండి అంటే కనుక గవర్నమెంట్ వింటదా లేదా అన్నది తెలియదు. అండ్ ఇంకొక పాయింట్ మనం చెప్పుకున్నది, ఆల్రెడీ 100 కోట్ల మందికి కావాల్సినటువంటి హెల్త్ కవరేజ్ ఏదో ఒక రకంగా ఉంది అని నీతి ఆయోగ్ తాలూకా రిపోర్ట్ ఉంది. ఉండేటప్పుడు నేను మళ్ళీ హెల్త్ కోసం అని చెప్పి ప్రత్యేకించి ఏదో ఒక నేను బెనిఫిట్ ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే గవర్నమెంట్కి లేదు కదా. ఎందుకంటే 100 కోట్ల మందికి హెల్త్ కవరేజ్ వస్తుంది. నేను 90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటించాను. స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చెరో 15,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఆరోగ్య స్కీమ్స్ మీద ఖర్చు పెడుతున్నాయి. మళ్ళీ నేను ట్యాక్స్ ల్యాబ్ లో నేను ఎందుకు స్పెషల్ సెక్షన్ ఇవ్వాలి? సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది రాబోయే రోజుల్లో క్లియర్ కట్ గా వస్తుంది. జనాలు అలాగే ఉన్నారు, గవర్నమెంట్ కూడా అలాగే ఉంది.